హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది రామ్ చరణ్ గారు పెద్ది సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాలో చిక్రీ సాంగ్ ఇప్పటి వరకు ఈ సినిమాలో వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా బ్లాక్ బస్టర్ అప్డేట్ పోయా. ముఖ్యంగా రామ్ చరణ్ గారి అభిమానులు RRR తర్వాత పెద్ది సినిమా మీద పెట్టుకున్న ఆశలు మామూలు ఆశలు కాదు. ఎందుకంటే ఆ రామ్ చరణ్ గారి గ్లోబల్ లెవెల్లో ఒక రికగ్నైజేషన్ తీసుకొచ్చిన RRR తర్వాత ఆయన నుంచి ఆ రేంజ్ సినిమాలు అయితే పడలే. కానీ పెద్ది సినిమా ఎప్పుడు అయితే అనౌన్స్ చేశారో, పెద్ది ఫస్ట్ లుక్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో, ఒక రకంగా చెప్పాలంటే ఇది కదా రామ్ చరణ్ గారికి పడాల్సిన సినిమా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఇక ఎప్పుడైతే ఈ సినిమా నుంచి మనకి గ్లిమ్స్ రిలీజ్ చేశారో, ఫస్ట్ షాట్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో, ఈ సినిమా ఖచ్చితంగా ఎప్పుడు రిలీజ్ అయినా సరే బాక్స్ ఆఫీస్ కొత్త ర్యాంపే అనే రేంజ్లో ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు ఈ సినిమా ఈ మార్చికి రిలీజ్ అవుద్దని చెప్పి మామూలు హడావిడి చేయలే. ఎందుకంటే ఇది ఖచ్చితంగా షూర్ షాట్ బ్లాక్ బస్టర్, ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఇండియాలో ఏ రికార్డు మిగలదు అనే ఫీలింగ్ తీసుకొచ్చింది పెద్ది నుంచి ఏ కంటెంట్ రిలీజ్ అయినా సరే. సో అలాంటి పెద్ది సినిమాకి ప్రజెంట్ ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు భయ్య. అసలు సినిమా ఉందో లేదో తెలియదు, మార్చిలో రిలీజ్ చేస్తారో లేదో తెలియదు. అంటే పెద్దికి ముందు వరకు కూడా RRR సినిమాకి కానీ ఆ తర్వాత సినిమాలకు కానీ రామ్ చరణ్ గారి అభిమానులు కేవలం అప్డేట్స్ కోసం ఎదురు చూసి చూసి చిరాకు దొబ్బింది. కానీ పెద్ది సినిమా విషయానికి వచ్చేసరికి బుచ్చిబాబు వాళ్ళు అడగకుండానే సూపర్ అప్డేట్స్ ఇస్తూ ఒక బ్లాక్ బస్టర్ కంటెంట్లు ఇస్తూ ఫ్యాన్స్లో ఒక రకమైన జోష్ని అయితే తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి అసలు ఎవడు మాట్లాడలేదు. ఎందుకో తెలియదు, మరి చాలా దారుణమైన సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సినిమా పరంగా సినిమా టాక్ కానీ ఇప్పుడు సినిమా ఏ విధంగా వచ్చిందనే అంశాల గురించి మాట్లాడుకుంటే ఈ యూనిట్ సభ్యులు కానీ సినిమాతో సంబంధం ప్రతి ఒక్కడు కూడా ఇది ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడిందా, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందని అసలు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ బుచ్చిబాబు గారి దగ్గర నుంచి కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. అసలు ఈ సినిమా ఇప్పటికే ఆల్మోస్ట్ మొన్నటి వరకు ఏమన్నారంటే May 1 రిలీజ్ అవుతుందంటారు. ఇప్పుడు ఈ సినిమా ఏకంగా దసరాకి రిలీజ్ అవుతుందంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అన్న బుచ్చిబాబు అన్న ఏదో ఒక చిన్న అప్డేటో పెద్ద అప్డేటో ఏదో ఒకటి, అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎన్ని రోజుల వరకు వెయిట్ చేయాలి, అసలు నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని ఒక చిన్న క్లారిటీ ఇస్తే రామ్ చరణ్ గారి అభిమానులు పండగ చేసుకుంటారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక్కొక్కడు ఒక్కొక్క రిలీజ్ డేట్ ఆడికి నచ్చిన డేట్ వేసేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిక్స్, ఇంకా మార్చిలో సినిమా అనేది ఇంకా కష్టం. మార్చి 26, 27 అన్నారు, చాలా కష్టం. ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అని మాత్రం అసలు రామ్ చరణ్ గారి అభిమానులు బుచ్చిబాబుని అయితే ఒక బుచ్చిబాబు తల ఇంకా మామూలుగా ప్రైస్ చేయలే. ఆయన ఇచ్చిన కంటెంట్లు అలాంటివి, ఆ పోస్టర్ కానీ ఆ ఫస్ట్ షాట్ గ్లిమ్స్ కానీ చిక్రీ సాంగ్ కానీ ఇంకా అద్దరిపోవడం కాదు కదా, ఇంకా ఇండియా మొత్తం షేక్ అయ్యాయి. సో ఇంత పొటెన్షియల్ ఉన్న సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్పై ఒక చిన్న క్లారిటీ ఇస్తే మాత్రం బుచ్చిబాబు ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారి అభిమానులు మొత్తం ఇండియా మొత్తం పెద్ది సినిమా ఒక చిక్రీ సాంగ్తో ఒక కొన్ని పాన్ ఇండియా లెవెల్ అని చెప్పేసి ఒక 20-30 కోట్లు ఖర్చు పెడుతున్నారు పబ్లిసిటీకి. అలాంటివి ఏవీ లేకుండా ఒక రకమైన బడ్జెట్ అయితే క్రియేట్ అయింది. కానీ ఇప్పుడు సడన్గా ఎంత సైలెంట్గా ఉండడం అనేది మాత్రం రామ్ చరణ్ గారి అభిమానులు కొద్దిగా బాధపడే విషయం. ఎందుకంటే ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్ లాక్ చేసి AR రెహమాన్ గారికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం పంపించడం ఇవన్నీ జరుగుతున్న టైంలో అకస్మాత్తుగా ఈ సినిమా సంబంధించి ఏ అప్డేటు లేకపోవడంతో నిజంగా బుచ్చిబాబు భయ్య ఒకటే చెప్తున్నావు, నువ్వు ఎప్పుడు సినిమా రిలీజ్ చేసిన షూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఇండియాలో ఏ రికార్డు మిగలదు అది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు ఎంచుకున్న కథ లాంటిది, నువ్వు తీసుకున్న హీరో అలాంటాడు. సో ఇప్పుడు నువ్వు ఆ అప్డేట్ ఏదో అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, ఒక చిన్న అప్డేట్ ఇస్తే రామ్ చరణ్ గారి అభిమానులు పండగ చేసుకుంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ వారణాసికి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా మనకు ఫిక్స్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద అద్భుతం చెప్పొచ్చు. ఎందుకంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి రాజమౌళి గారితో సినిమా అంటే అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏంటో, అసలు మాకు ఇంకా మహేష్ బాబు గారిని సిల్వర్ స్క్రీన్ మీద చూడడానికి ఎన్నేళ్ళు పడుతుందో చాలా వరకు ఒక క్లియర్గా చెప్పాలంటే రాజమౌళి గారితో సినిమా అనగానే ఎంత ఆనందం ఉందో అన్ని సంవత్సరాల పాటు మా హీరోని దూరం అవుతున్న బాధ కూడా ఉంటుంది. సో అలాంటిది ఇప్పుడు వారణాసి సినిమా నుంచి కూడా ఈ సినిమా 2027 ఏప్రిల్ 7 రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే రాజమౌళి గారే అంత అంటే నెక్స్ట్ ఆ సినిమా మరి పోస్ట్ పోన్ అవుతుందా అవన్నీ విషయాలు పక్కన పెడితే మార్చికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా డేటే మనం ఇంకా చెప్పకపోవడం అనేది ఇది నిజంగా రామ్ చరణ్ అభిమానులు మాత్రం అంటే ఒక నిజం చెప్తున్నా కదా భయ్య, రామ్ చరణ్ గారి అభిమానులు మాత్రం పెద్ది అనే సినిమా మీద వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే అంటే ఆ సినిమా నుంచి వచ్చిన ఒక పోస్టర్ కానీ రామ్ చరణ్ గారి లుక్ కానీ ప్రతిదీ కూడా పగిలిపోయింది.
అంటే యునానిమస్గా ఫ్యాన్సే కాదు, సినీలో ఎవరు ప్రతి ఒక్కరు కూడా భలే ఉందిరా అని ఒక ఫీల్ తెచ్చారు. సో అలాంటప్పుడు ఈ రిలీజ్ డేట్పై ఎంత తర్జన భర్జనలు అనేవి ఒక చిన్న క్లారిటీ ఇస్తే వెయిట్ చేయడానికి రెడీగా ఉంటారు ఫ్యాన్స్. సో ఇప్పుడు రాజమౌళి గారు, మహేష్ బాబు గారు 'వారణాసి' సినిమా అనేది ఒక హాలీవుడ్ని ఏలబోతున్న సినిమా. క్లియర్గా చెప్తున్నా. ఏంటి భయ్య అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా అంటే ఒకటే మాట భయ్య, 'వారణాసి' అనే సినిమాతో మహేష్ బాబు గారు హాలీవుడ్ ఇంకా నెత్తి మీద కూర్చోబోతున్నారు. చెప్తున్నాను కదా, ఇంకా నెక్స్ట్ నుంచి మహేష్ బాబు గారు ఫ్యాన్ వార్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఇంకా హాలీవుడ్తోనే. ఒక అవెంజర్స్, ఒక అవతార్, ఆ రికార్డుల గురించి కానీ, ఆ కలెక్షన్ గురించి ఎలా మాట్లాడుకుంటామో 'వారణాసి' సినిమా గురించి అలాంటి మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు ఆ 'వారణాసి' సినిమా నుంచి రిలీజ్ అప్డేట్ ఏదైతే వచ్చిందో మాత్రం మహేష్ బాబు గారి అమ్మాయిలకి పండగ భయ్య. కొడితే ఒక 13-14 నెలల్లో సినిమా మనం ఉండబోతుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు తెలుగు సినిమా పొటెన్షియాలిటీ అనేది రోజు రోజుకి గ్రాఫ్ విపరీతంగా పెరుగుతుంది. మామూలుగా కాదు, 100 కోట్ల సినిమా నుంచి ఇప్పుడు డైరెక్ట్ 1000 కోట్ల సినిమా అయింది. 1000 కోట్ల సినిమా నుంచి ఇప్పుడు మహేష్ బాబు గారి చెప్తున్నాను కదా, ఈ 'వారణాసి' సినిమా నుంచి లెక్కలు ఎలా మొదలవుతాయి అంటే 2000 కోట్ల నుంచి మొదలవుతాయి. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఇంత మంచి వాతావరణం మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉంటున్నాయి భయ్య, ఫ్యాన్స్ మధ్య మరీ ముఖ్యంగా. ఎస్, ఫ్యాన్ వార్స్ ఉండాలి, ఫ్యాన్ వార్స్ లేకపోతే అసలు మధ్యనే ఉండదు. కానీ కొంతమంది ఈ నిబ్బా ఫ్యాన్స్ వల్ల కొన్ని అంటే మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఒక చిరంజీవి గారు కానీ, ప్రభాస్ గారు కానీ, లేదంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, వాళ్ళ మ్యూచువల్ బాండింగ్ చాలా బాగుంటుంది. సో మ్యూచువల్ ఫ్యాన్స్ బాండింగ్ చాలా బాగుంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మొన్నే నెల్లూరులో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది నిబ్బాగాళ్ళు ఏం చేశారంటే చిరంజీవి గారి కటౌట్కి ప్రభాస్ గారిది ఒక రాజాసాబ్ మాస్క్ పెట్టి చాలా దరిద్రమైన పనులు చేశారు భయ్య. సో ఇలాంటివి చూసినప్పుడు మాత్రం మరి ఇంత గలీజ్గా ఉన్నారు ఏంట్రా, అక్కడ ప్రభాస్ గారే అంటున్నారు రా సీనియర్ అని. మరి మీకు వచ్చిన నొప్పి ఏంటి నాకు అర్థం కాదు. అసలే మనం తీసింది ఒక పెద్ద ఫ్లాప్, మామూలు ఫ్లాప్ సినిమా కాదు. ఆ సినిమాని కూడా మన మెగాస్టార్ ఫ్యాన్స్, చిరంజీవి గారి మెగా అభిమానులు డిఫెండ్ చేశారు. సో అలాంటిది మీరేమో మెగాస్టార్ చిరంజీవి గారి మీద కామెంట్స్ చేయడం, మెగాస్టార్ చిరంజీవి గారి కట్అవుట్ మీద టచ్ చేసేంత ఎదిగారంటే మీరు ఎంత నిబ్బాగోళ్ళు అర్థం చేసుకోండి. ఒకటే అన్న, ఈ కొంతమంది కోతి చేష్టల వల్ల ఒక మంచి ఫ్యాన్డమ్స్ మధ్య ఉండే ఒక హెల్తీ రిలేషన్ అనేది విడిపోవడం ఇష్టానుసారంగా. ఇప్పుడు నెక్స్ట్ ఆరెంజ్ రిలీజ్ ఉంది. సో ఇప్పుడు ఈ ఆరెంజ్ రిలీజ్లో ఇప్పుడు రామ్ చరణ్ గారి నుంచి ఎవరైనా మళ్ళీ అలాంటివి చేయడం, ఇప్పుడు ప్రభాస్ గారి ఫొటోస్ మార్పు చేసి పెట్టడం, చెప్తున్నా కదా, ఎవడో ఇంత చెత్తనా కొడుకు, ఒక నిబ్బీనా కొడుకు ఒక చిన్న అగ్గిపుల్ల రాజు చేస్తాడు. అదేమవుతుందంటే ఒక మంచి ఫ్యాన్డమ్స్ మధ్య ఒక రకంగా చెప్పాలంటే ఒక చిచ్చు పెట్టిన వాళ్ళు అవుతున్నారు. అసలు ప్రభాస్ గారు చిరంజీవి గారికి ఇచ్చే గౌరవం కానీ, చిరంజీవి గారు ప్రభాస్ గారి మీద చూపించే కన్సర్న్ కానీ మామూలుగా ఉండదు. ఒక వర్షం సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆయన పెద్ద సినిమా హిట్ కొట్టినా, ఫ్లాప్ కొట్టినా, ఏం చేసినా సరే ఫస్ట్ కాల్ చిరంజీవి గారి నుంచి వెళ్తాడు ప్రభాస్ గారికి. సో అంత మంచి బాండింగ్ ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఈ నిబ్బానా కొడుకులు చేసిన పనికి నిజంగా మామూలుగా కాదు. ఎందుకంటే మనకి జనసేన టైంలో కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ బాగా సపోర్ట్ చేశారు ప్రభాస్ గారి ఫ్యాన్స్. సో అంత మంచి బాండింగ్ ఉంది ఇప్పుడు మెగా ఫ్యామిలీకి, అదేవిధంగా ప్రభాస్ గారి ఫ్యామిలీకి కూడా. సో ఇలాంటి టైంలో ఎవడో నిబ్బాగాడు ఈ నా కొడుకులు అస్సలు మరీ క్లియర్గా చెప్పాలంటే ఇంటే కావాలని ఏదో గొడవలు పెట్టడానికి అలా కాకపోతే సినిమా రాజాసాబ్ రిలీజ్ అయిన 10 రోజుల తర్వాత సెలబ్రేషన్స్ పెట్టిపోయా, ఏదో మాస్కులు పెట్టుకుని హడావిడి చేసుకోండి, మీ హీరో సెలబ్రేషన్స్ మీరు చేసుకోండి. ఆల్రెడీ ఇండస్ట్రీ రికార్డు కొట్టిన శంకర వరప్రసాద్తో మనకు అవసరమా? అసలే ఆ మారుతిగాడు ఇచ్చింది ఒక పెద్ద రాడ్డు సినిమా. అసలు ఇంకా క్లియర్గా చెప్పాలంటే 90% ప్రభాస్ గారే లేకుండా సినిమా చేశారని చెప్తున్నారు. సో ఇవన్నీ మనకి ఇన్ని తలనొప్పులు ఉన్నప్పుడు, మన హీరోగా ఒక దారుణమైన ఫ్లాప్ అన్నప్పుడు మళ్ళీ చిరంజీవి గారు లాంటి ఒక సీనియర్ హీరోతో ఇండియాలో ఒక రీజనల్ లాంగ్వేజ్తో జస్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఒక రక్తపాతం లేకుండా ఆల్ టైమ్ రికార్డు పెడుతున్నారంటే ఆయన ఇంకా మెగాస్టార్ భయ్య. ఇంకా ఎస్, మన హీరో పాన్ ఇండియా హీరో, మన హీరో ఇంకా తోపు. కానీ ఆయనే చెప్తున్నారు సీనియర్ రా బాబు, ఎవరు రెస్పెక్ట్ ఆడికి ఇవ్వాలరా బాబు. కానీ ఆఫ్టర్ ఆల్ మీ నిబ్బానా కొడుకులు చేసిన పనికి ఇప్పుడు ఇంత రచ్చైంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్ ఎక్కడికి వెళ్ళి అవుతుంది ఏంటి అనేది క్లియర్గా అంటే చెప్తున్నా కదన్నా, ఈ నా కొడుకులు ఈ 2-3 షోస్ చూస్తారు ఇలాంటి నా కొడుకులు. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఏంటంటే ఒక సీనియర్ ఫ్యాన్స్ అని చెప్పి ప్రభాస్ గారికి, చిరంజీవి గారికి చెప్తున్నా కదా, వేరే లెవెల్లో ఉంటాయి వాళ్ళ కాన్వర్జేషన్స్ కానీ, వాళ్ళ బాండింగ్లు కానీ, అవన్నీ కూడా చెడదొబ్బేలా ఉంటారు. సో ఏది ఏమైనా సరే మీ నెబ్బా పనులు ఏమైనా ఉంటే థియేటర్ బయట ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు ఇంక వేరే చేసుకోండి. అనవసరంగా మంచి బాండింగ్ ఉన్న హీరో ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టడం మాత్రం ఆపండి రా బాబు.